ఈరోజు టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేశారు చాలా సంవత్సరాల తర్వాత. చూడ్డానికైతే బాగుంది. ముందు కూడా చాలా బాగుండేది, ఇప్పుడు కూడా బాగుంది. ఆ ఫ్రంట్ అయితే ఆ గ్రిల్లు, బంపరు, హెడ్ లైట్స్, అలాగే ఆ సైడ్ అయితే ఏం చేంజెస్ చేయలేదు. రియర్ అయితే కాస్త చేంజెస్ చేశారు. ఆ బంపరు, కనెక్టెడ్ టెయిల్ లైట్ ఇచ్చారు. అలాయ్ వీల్ డిజైన్ కూడా మార్చారు అనమాట. ఈ కనెక్టెడ్ టెయిల్ లైట్ అనేది నిజంగా చెప్పాలంటే అస్సలు బాగోదు. ఏ కారుకు కూడా అసలు అది ఇవ్వకూడదు. ముందు కూడా పెడతారు, ఫ్రంట్లో కూడా అలాగే ఉంటుంది. ఫ్రంట్ కనెక్టెడ్ డిఆర్ఎల్ అనేసి ఇప్పుడు రియర్ కూడా పెడుతున్నారు అనమాట. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్. అది ఏంటో వాళ్ళ మైండ్ సెట్ అర్థమే కాదు మనకి. అసలు అది పెట్టకూడదు, సింపుల్గా ఉండాలి డిజైన్. బట్ ఎనీవేస్ ఇచ్చారనమాట అది. సో వీటిలో అయితే చాలా చేంజెస్ చేశారు. అది ఏంటో కూడా చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే వీళ్ళు సేఫ్టీని స్టార్ట్ చేద్దాం. వాళ్ళు ఎక్కువ హైలైట్ చేసింది కూడా సేఫ్టీ రిలేటెడే. వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్నల్, అంటే లోపలే వాళ్ళు క్రాష్ టెస్ట్ చేశారనమాట. దాంట్లో ఏం చేశారంటే సిఎన్జి కార్ని క్రాష్ టెస్ట్ చేశారు. ఒకే కార్ని 2 సార్లు క్రాష్ టెస్ట్ చేశారనమాట. అంటే అది కూడా సిఎన్జి. ఇప్పుడు ఫ్రంటల్ ఇంపాక్ట్ ఒకటి చేశారనమాట. ఫ్రంటల్ ఇంపాక్ట్ కూడా ఒక పోల్ని ఇంపాక్ట్ చేశారు. మనం యాక్చువల్గా సైడ్ పోల్ ఇంపాక్ట్ చేస్తాం కదా, అలాగే ఫ్రంటల్ చేశారు. అదే కార్ని రియర్లో కూడా క్రాష్ టెస్ట్ చేసి చూశారనమాట. ఉద్దేశం ఏంటంటే చాలామంది సిఎన్జి కార్లు కొనడానికి భయపడుతుంటారనమాట. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్య కారణం ఏంటంటే, నేను సిఎన్జి కార్లో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయితే అది ఏమన్నా పేలిపోతుందా, లీక్ అయ్యి ఏమన్నా కాలుతుందా అనేసి చాలామందికి భయం ఉంటుంది అనమాట. ఆ భయాన్ని వాళ్ళు అడ్రస్ చేస్తూ ఇది చేశారనమాట. ఫ్రంటల్ ఇంపాక్ట్ చేసి అదే సేమ్ కార్ని సైడ్ నుంచి చేసినప్పుడు డోర్లు కూడా ఓపెన్ అయినాయి. ఆ స్ట్రక్చర్ అయితే ఏ డ్యామేజ్ జరగలేదు. లోపల క్యాబిన్కి ఏమీ వెళ్ళలేదు ఆ ఇంపాక్ట్. అంటే లోపల ఉన్న వాళ్ళు సేఫర్గా ఉన్నారు అని చూపించారనమాట. అలాగే ఆ సిలిండర్స్ కూడా లీక్ కాలేదు. ఇంజన్ కూడా ఏమీ డ్యామేజ్ కాలేదు. ఆయిల్ లీకేజెస్ కూడా ఏమి జరగలేదు. అంటే ఫైర్ అనేది రాదు అని వాళ్ళ ఉద్దేశం అనమాట. ఇదైతే మీరు ఇంటర్నల్ క్రాష్ టెస్ట్. ఇదేదో భారత్ ఎన్క్యాపో, గ్లోబల్ ఎన్క్యాపో కాదనమాట. ఇది మనకు చూపించడానికి వాళ్ళు టెస్ట్ చేశారని మనకు చెప్పారనమాట. టాటా గురించి తెలుసు కదా, వాళ్ళు ఎప్పుడు సేఫ్టీని టాప్ ప్రయారిటీలో పెట్టుకుంటారు అనమాట. ఇప్పుడు దీంట్లో హైలైట్స్ చూద్దాము. ఫస్ట్ అయితే మంచి యాడిషన్ ఏంటంటే 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ చేశారనమాట. మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటే ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే, ఎప్పుడైనా సైడ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఈ ఎయిర్ బ్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ తల డ్యామేజ్ కాకుండా, ఇక్కడ సైడ్ కూడా డ్యామేజ్ కాకుండా మనల్ని కాపాడేది ఎయిర్ బ్యాగ్స్ అనమాట. బాడీ ఎంత గట్టిగా, ఎంత సాలిడ్గా ఉన్నా ఎయిర్ బ్యాగ్స్ లేకపోతే డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి ఇది మంచి యాడిషన్. తర్వాత ఈ చాసిస్, ఈ స్ట్రక్చర్ కూడా రీబిల్డ్ చేశారంట. మంచి క్వాలిటీ, మంచి స్టీలు అంతా కూడా యాడ్ చేశారనమాట. ఎందుకంటే ఈ సేఫ్టీ రేటింగ్ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు అది మంచి రేటింగ్స్ రావడానికి, మనల్ని కూడా కాపాడడానికి అది చాలా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత సీటింగ్ పొజిషన్లో కాస్త చేంజెస్ చేశారంట. అలాగే ఇప్పుడు కాస్త సీటింగ్ పొజిషన్ కమాండింగ్ పొజిషన్లో ఉంటుంది. విజిబిలిటీ బాగుంటుంది, అంతా డ్రైవ్ చేసేదానికి కాన్ఫిడెంట్గా ఉంటుందని చెప్పారనమాట. తర్వాత హెడ్ లైట్స్ కూడా మంచిగా తయారు చేశారంటే ఇప్పుడు త్రో అనేది కూడా ఇప్పుడు ఎక్కువ దూరం వెళ్తుందని చెప్పారు. అనవసరమైనప్పుడు ఆ హై బీమ్ కూడా ఆటోమేటిక్గా ఆఫ్ ఆన్ అవుతుంది అనమాట. లో బీమ్, హై బీమ్ అనేది, అది కూడా మంచి ఆప్షన్. చాలామంది అవసరం లేనప్పుడు కూడా హై బీమ్ వాడుతూ ఉంటారు. ఇది ఆటోమేటిక్ చేసేస్తే బెటర్ అనమాట. అది దీంట్లో చేశారనమాట. తర్వాత సీటింగ్ కంఫర్ట్ కూడా ముందే టాటాలో సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకా ఎన్హాన్స్ చేశారంట. అంటే ఇంకా బాగుంటుంది మీకు సీటింగ్ పొజిషన్ అని చెప్పారు వీళ్ళు. సో అది వెరీ గుడ్ యాడిషన్. ఇంకోటి ఏంటంటే ఈ సెగ్మెంట్లో 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్ ఎవరు ఇవ్వట్లేదు, వీళ్ళైతే యాడ్ చేశారు. అది వెరీ గుడ్ మూవ్. సో మనకి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కదా, చిన్న సైజుకి అవసరం లేదు, కానీ కొద్దిమంది అడుగుతారు నాకు 360 డిగ్రీ కెమెరా కావాలి, బ్లైండ్ వ్యూ మానిటర్ కావాలి అనేసి. వాళ్ళకి ఇది చాలా మంచి యాడిషన్ అనమాట. తర్వాత బ్లూటూత్ కూడా వాళ్ళు యాడ్ చేశారనమాట. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోనే బై డిఫాల్ట్ పెట్టేశారనమాట. అది కూడా మంచి యాడిషన్. తర్వాత ఈ సెగ్మెంట్లో ఇంకోటి ఏంటంటే బెస్ట్ థింగ్, ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఇచ్చారనమాట ఆటోమేటిక్లో. అది రెండింటిలో, సిఎన్జిలోనూ మనకి ఆటోమేటిక్లో ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి, పెట్రోల్లో ఆటోమేటిక్లో కూడా ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయన్నమాట, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఇది అవసరం లేదు, ఇది మంచి పవర్ఫుల్ ఇంజిన్ ఉన్నప్పుడైతే ఇది ఉపయోగపడుతుంది. ఇది ఆల్రెడీ 1.2 లీటర్ 3 సిలిండర్స్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. కానీ ఓకే, ఉంటే కొద్దిమంది వాడచ్చు. వాడడానికి మెయిన్ ఇంజిన్, పవర్ఫుల్ ఇంజిన్ ఉండాలి. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను కదా,
1.5 లీటర్ మినిమం ఉండాలి. 1.2 అనేది నాట్ అట్ ఆల్ జస్టిఫైడ్ అనమాట. అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద సైజు ఉన్నది, పవర్ వెయిట్ ఎంత ఉంటుంది, అది పవర్ టు వెయిట్ రేషియో అంటారు కదా, అది మ్యానుఫ్యాక్చరర్స్కి ఇంజనీరింగ్కి వాళ్ళకి తెలుసుంటుంది అనమాట. కానీ ఇక్కడ దాని ప్రకారం పెట్టలేము మనం. రెస్ట్రిక్షన్స్ ప్రకారము రూల్స్ పాలసీ మేకర్స్ ప్రకారం పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడే ఇలాగ ఇంబ్యాలెన్స్ ఉంటుంది అనమాట. సో ఓకే, ఎనీవేస్ ఇప్పుడు అలాయ్ వీల్స్ కూడా రీడిజైన్ చేస్తారు, బాగున్నాయి చూడడానికి. అదేవిధంగా వీల్ ఆర్చెస్ కూడా ఉన్నాయన్నమాట. వీల్ ఆర్చెస్ కూడా యాడ్ చేస్తారు, అది కూడా మంచి అడిషన్. తర్వాత చెప్పాను కదా, కనెక్టెడ్ టెయిల్ లైట్స్ అనేది అది చూడడానికి బాగుండదు, ఎందుకు అనవసరం, ఖర్చు వేస్ట్. చిన్నగా ఉంటే సరిపోతుంది. తర్వాత కొత్త స్టీరింగ్ వీల్ ఇచ్చారనమాట. ఇదైతే కొద్దిమందికి నచ్చచ్చు, కొద్దిమందికి స్టాండర్డ్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. తర్వాత న్యూ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇది కూడా కొత్తగా ఉంది, డిఫరెంట్గా కూడా ఉందన్నమాట. న్యూ ఇన్స్ట్రుమెంట్ క్లస్టరు, అలాగే ఇన్ఫోటైన్మెంట్ కూడా కొత్తది ఇచ్చారనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే వైర్లెస్ ఛార్జర్ కూడా యాడ్ చేశారు, అది కూడా 2 ఇచ్చారనమాట. చాలా రోజులు అయింది కదా ఫేస్ లిఫ్ట్ వచ్చి, పాసిబుల్ అయినవన్నీ యాడ్ చేసేసారనమాట దీనికి. సో డ్యూయల్ వైర్లెస్ ఛార్జర్స్ కూడా ఇచ్చారు. అలాగే రియర్ ఏసీ వెంట్స్ కూడా ఇచ్చారనమాట. ఏసీ వెంట్స్ ముందైతే లేవు, వెనక ఇప్పుడైతే అది కూడా యాడ్ చేశారు. అలాగే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా యాడ్ చేశారు, ఇదైతే మంచి యాడిషను. ఈ మధ్య కాలంలో అన్నీ టైప్ సినే వస్తున్నాయి కదా. కొన్ని బ్రాండ్స్ అయితే ఇప్పటికి కూడా టైప్ ఏ ఇస్తున్నారు, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. ఇలాగా మనకేం కావాలి, కరెంట్ జనరేషన్లో ఏమున్నాయని అర్థం చేసుకొని అవన్నీ ఇస్తే బాగుంటాయి. ఇంకా పవర్ ట్రైన్ విషయానికి వస్తే ముందున్నవే కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. సేమ్ 1.2 లీటర్ చెప్పాను కదా, ఒకే ఇంజిన్ ఉంది వాళ్ళ దగ్గర. ఇంజిన్స్ చాలా ఉన్నాయిలేండి, కాకపోతే దీంట్లో ఎప్పుడు వాళ్ళు 1.2 లీటర్ ఇస్తున్నారు, సేమ్ కంటిన్యూ అవుతుంది. నన్ను అడిగితే దీంట్లో టర్బో మంచి ఆప్షన్, టర్బో యాడ్ చేసి ఉండొచ్చు, మంచి పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మంచి చాసిస్, మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి సేఫ్టీ ఉంటుంది, ప్లాంటెడ్గా ఉంటుంది, మనకు కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయొచ్చు. సీటింగ్ కంఫర్ట్, సస్పెన్షను, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అన్నీ చాలా బాగుంటాయి. ఇంజన్ కాస్త పవర్ఫుల్ ఇంజన్ యాడ్ చేస్తుంటే దీనికి పర్ఫెక్ట్ యాప్ట్ ఏంటంటే 1.2 లీటర్ ఉంది కదా టర్బో వాళ్ళ దగ్గర, దాన్ని దీంట్లో వేస్తే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో మేబీ ఫ్యూచర్లో యాడ్ చేస్తారా ఏమో మనకు తెలియదు. ఇంతకుముందే ఇంకొక విషయం కూడా చెప్పాను, టాటా వాళ్ళు ఈ సంవత్సరం ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ లాంచ్ చేస్తామని చెప్పారనమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను దీని నుంచే స్టార్ట్ చేస్తారని, కానీ దాని గురించి ఏం మాట్లాడలేదు వాళ్ళు. ఇంకొక విషయం కూడా ఏం చెప్పలేదు వాళ్ళు, ఇది E30 కంప్లైంటా, E40 కంప్లైంటా, సో దాని గురించి ఏం చెప్పలేదు. ఈ మధ్య కాలంలో కారు కొనే వాళ్ళకి ఇదో కన్సర్న్ ఉంది, డౌట్ ఉంది, వరీ అవుతున్నారు కూడా ఎగ్జిస్టింగ్ కార్ ఓనర్స్. దాని గురించి మెన్షన్ చేయాలి లాంచ్ చేసేటప్పుడు, ఇది E20 కంపాటబుల్, ఆల్రెడీ E20 ఉంది, ఫ్యూచర్లో E30 వస్తుందనేసి గవర్నమెంట్ కూడా స్టాండర్డ్స్ అప్రూవ్ చేశారు. వీళ్ళు కాస్త మెన్షన్ చేసి ఉండాల్సింది, అది ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా కస్టమర్స్కి. ఇది E30కి పైన పనిచేస్తుందా, E40నా, ఏంటి E85, సో ఏం మెన్షన్ చేయలేదన్నమాట వాళ్ళు. సో ప్రైజెస్ అయితే కూడా అనౌన్స్ చేశారనమాట. ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు పెట్రోల్ మాన్యువల్ 4,69,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మాన్యువల్ పెట్రోల్, ఓకే. తర్వాత మనకి లాస్ట్ ప్రైస్ ఎక్కడుందంటే క్రియేటివ్ ప్లస్ వరకు వెళ్తుంది, 7,29,000 వరకు వెళ్తుంది అనమాట. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైసు. అలాగే ఫస్ట్ వేరియంట్ వచ్చేసి స్మార్ట్, టాప్ వేరియంట్ వచ్చేసి క్రియేటివ్ ప్లస్. తర్వాత సిఎన్జిలో మనకి ఫస్ట్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సిఎన్జి మాన్యువల్ వచ్చేసి మనకు ఫస్ట్ వేరియంట్ 5,79,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అదే మనకు టాప్ వేరియంట్ అంటే క్రియేటివ్ వరకే ఇచ్చారు, క్రియేటివ్ ప్లస్లో ఇవ్వలేదు. క్రియేటివ్ సిఎన్జి వచ్చేసి 8 lakhs ఉందన్నమాట ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో ఇది అండి. మీకైతే ఇప్పుడు చాలామంది నేను చెప్పాను కదా, ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, ఇన్ కేస్ మీరు టియాగో బుక్ చేస్తుంటే డెలివరీ డేట్ దగ్గరే ఉంటే కన్నా క్యాన్సిల్ చేసుకోండి, లేకపోతే పోస్ట్ పోన్ చేసుకోండి అని. ఆ రీజన్ ఏంటంటే ఇందుకే అనమాట. సో ఫేస్ లిఫ్ట్ ఎలాగో లాంచ్ చేశారు, మీరైతే బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ పాత టియాగో బుక్ చేస్తుంటే డెలివరీ ఉంటే మీరు అది క్యాన్సిల్ చేసుకొని కొత్త కారు కావాలని చెప్పండి, డీలర్సు మీకు కొత్త కారు కూడా అలౌట్ చేస్తారనమాట. మీరు దేనికి బుక్ చేసుకున్న తర్వాత కూడా కాస్త టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.